అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి గ్రూప్ డి పరీక్షలు నవంబర్ 27న మనకు మొదలవడం జరుగుతుంది. జనవరి 16 వరకు అంటే దాదాపుగా 49 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ పరీక్షలు అభ్యర్థులకు కాస్త టెన్షన్ వాతావరణాన్ని కల్పించినప్పటికీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కొంతవరకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. అయితే మనము ఈ వీడియోలో కంప్లీట్గా ఎగ్జామ్ హాల్కి మనం వెళ్ళే ముందర మనం చేయాల్సినటువంటి మినిమం అంటే మనకు గైడ్లైన్స్ ఏవైతే ఉందో సో వాటికి సంబంధించిన చిన్న అప్డేట్ అనమాట ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు రేపటి నుంచి జరుగుతున్నటువంటి ఈ గ్రూప్ డి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ముందుగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ హాల్ టికెట్ కూడా వీలైతే కలర్ ప్రింట్ తీసుకోండి. ఎందుకనంటే మనకు బ్లాక్ అండ్ వైట్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో కొంతవరకు మనకు ఫోటో మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లర్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో డీటెయిల్స్ అయినా కానీ కొంతవరకు మనకు స్పెల్లింగ్స్ అవన్నీ ఓకే కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. కానీ ఫోటో అనేది బ్లర్గా కనిపించినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మనకు అలో చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు వీలైనంత వరకు కలర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అంటే కలర్ కాపీని మీరు ప్రింట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అక్కడ మనకు ఒక ఫోటో అతికించాల్సినటువంటి అవసరం ఉందేమో మేబీ. సో ఫోటో కూడా ఒకటి క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి. పాస్పోర్ట్ సేమ్ వీలైతే మీరు గ్రూప్ డికి అప్లై చేసినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మనకు గైడెన్స్లో లాస్ట్ 3 monthsలో తీసుకున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది తీసుకోండి అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ 90 daysలో దిగినటువంటి ఫోటోని తీసుకోవాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీలైతే అట్లా ప్రయత్నం కూడా చేయండి. మ్యాక్సిమం 1 year లోపలే కాబట్టి అంతగా పెద్దగా మనిషిలో మార్పు రాకపోవచ్చు. కాబట్టి మీరు వీలైతే హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో సేమ్ ఫార్మేట్లో ఆ ఫోటోనే మీరు ప్రింట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు హాల్ టికెట్స్తో పాటు ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. అందులో మనకు వచ్చేసరికి ఈ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్లో వచ్చేసరికి అభ్యర్థులు ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ వీటికి సంబంధించినటువంటి ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకోపోవచ్చు అనమాట. అయితే చాలామంది అభ్యర్థులు అనుకుంటారు మేము కాలేజ్లో యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాము సో మా దగ్గర ఐడి కార్డ్స్ ఉంటాయి సో ఐడి కార్డ్ తీసుకోపోతామని చెప్పి సో అది అలో చేయరు. గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి కొన్ని ఐడి ప్రూఫ్స్ ఉంటాయి వాటిని మాత్రమే అక్కడ సెంటర్స్ దగ్గర అలో చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అందులో మనకు ఆధార్ కార్డు ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, దాంతోపాటుగా మనకు పాన్ కార్డు ఒకటి, ఓటర్ ఐడి ఒకటి, వీటిలో ఏది ఉన్నా కానీ మీకు సరిపోతుంది. సో వీలైతే మీ దగ్గర 2 ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందరికీ ఓటర్ ఐడి ఉంటుంది. సో అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది. సో వీలైతే 2 ఐడీలు తీసుకుపోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్నిట్లో మనకు మన యొక్క అడ్రస్ ఉండకపోవచ్చు, కొన్నిట్లో మనకు మన యొక్క నెంబర్స్ ఏవైతే ఉంటాయి ఆధార్ కార్డ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయి అవి ఇంటూ మార్కు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వీలైతే మీరు అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో అభ్యర్థులు కూడా మీరు ఇంకో విషయం గమనించవలసిన విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఆధార్ కార్డులో మనకు ఇందాక చెప్పాను నెంబర్స్ ఏవైతే ఉంటాయో మన ఆధార్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కొన్ని నెంబర్లు ఇంటూ మార్కు ఉంటుంది. సో అది మనము ఆన్లైన్లో జిరాక్స్ తీసుకున్నప్పుడు వచ్చేటువంటి ప్రింట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో అలా ఉంటుందన్నమాట. సో అలాంటి ఆధార్ కార్డ్ ఐడి ఏదైతే ఉందో వాటిని మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో అన్ని నెంబర్లు కంప్లీట్గా కనిపిస్తున్నటువంటి నెంబర్లు కంప్లీట్గా మీ పేరు మీ ఫోటో మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయినటువంటి ఆధార్ కార్డ్నే ఒరిజినల్ ఆధార్ కార్డ్నే తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఎందుకంటే మీరు వేరే డూప్లికేట్ సంబంధించినట్టు ఆ జిరాక్స్లు తీసుకుపోయినట్లయితే ఎలో చేయరు, మ్యాక్సిమం 99% ఎలో చేయరు. సో కాబట్టి ఈ రిస్క్ తీసుకోకుండా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ని అయితే ఒకటి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అభ్యర్థులు సో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ వన్స్ మీరు ట్రై చేసిరనుకోండి లైఫ్ టైం మీకు ఆర్ఆర్బీ కావచ్చు ఇతర గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగానికి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వరన్నమాట. సో వన్స్ మీరు దొరికితే అక్కడ వచ్చేటువంటి 1 మార్క్ ఏంటో కానీ లైఫ్ మొత్తం మీకు నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నం చేయకండి. అయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు లేకపోతే బ్లూటూత్ కావచ్చు లేకపోతే ఇతర హెడ్సెట్స్ కావచ్చు లేకపోతే ఇతర వాచెస్ కావచ్చు అలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ఈవెన్ క్యాలిక్యులేటర్తో సహా ఏవి కూడా మనకు ఎగ్జామ్ హాల్లో ఎలో ఉండదన్నమాట. సో వీలైనంత వరకు వాటన్నింటినీ కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఏవి కూడా క్యారీ చేయకండి.
కొన్ని సెంటర్లలో మనకు గతంలో చూసాము, గతంలో ఎగ్జామ్ జరిగినప్పుడు మనకు మన చేతి మీద కొన్ని అంటే నార్మల్గా రీజనల్ సంబంధించిన దారాలు కావచ్చు, లేకపోతే మెడలో కొన్ని దారాలు కావచ్చు, సో తీపిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అది మీరు గమనించవలసినటువంటి విషయం, ఓకేనా. సో బెల్ట్ కూడా తీపిస్తారు బాయ్స్కి వచ్చేసరికి, సో జాగ్రత్తగా ఉండండి. సో వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయండి. అన్నెసెసరీ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ చేయకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీటితో పాటుగా అభ్యర్థులు పెన్ పేపర్ సంబంధించిన విషయాలు, సో మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి అందరికీ ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి పెన్ క్యారీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు అభ్యర్థులు అనుకోవచ్చు, మరి కొన్ని రీజనింగ్ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, సో వాటికి ఎట్లా మాకు పెన్ పేపర్ రఫ్ పేపర్ కావాలి కదా అని చెప్పి. సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కడ జరిగినా కానీ, ఏ ఎగ్జామ్ సెంటర్లో అయినా కానీ మనకు పెన్ వాళ్ళే ఇస్తారు, రఫ్ షీట్ కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వారు ఇచ్చినటువంటి రఫ్ పేపర్ మీద మన హాల్ టికెట్ నెంబర్, మన పేరు, లేదంటే మన కంప్యూటర్ నెంబర్ ఒకటి మెన్షన్ చేసి ఆ మిగిలిన స్పేస్ మొత్తాన్ని మీరు వాడుకోవచ్చు. మీకు ఎన్ని రఫ్ పేపర్లు కావాలంటే అన్ని ఇస్తారు వాళ్ళు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీకు పెన్ను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పెన్స్ ఏవైతే ఉన్నాయో. సో మీరు వీలైనంత వరకు పెన్నులు కూడా తీసుకోపోకండి. మీకు అంత డౌట్ అనిపిస్తే ఒక పెన్ తీసుకోపోండి, ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఓకేనా. సో కొన్ని ఎక్కడైనా తప్పని పరిస్థితుల్లో పెన్నులు అంటే అందుబాటులో లేకపోతే తప్ప మ్యాక్సిమం మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకు గైడ్లైన్స్లో ఉన్నటువంటి రూల్ ఏంటంటే పెన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, రఫ్ షీట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎలాంటి రఫ్ షీట్స్ కూడా క్యారీ చేయడానికి ఇక్కడ వీలు లేదనమాట, ఓకేనా. సో ఇవి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి గైడ్లైన్స్ అనమాట. సో వీలైనంత వరకు అభ్యర్థులు మీ యొక్క సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్కి దగ్గరలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడి నుంచో జిల్లాల ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి ఎగ్జామ్స్ రాయాలనుకోండి, వన్ డే ముందు వచ్చి అక్కడ దగ్గరలో మీ బంధువులో, దోస్తులో, లేకపోతే స్నేహితులు ఎవరైనా సరే వారి దగ్గర ఉండి తెల్లారి మీరు ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎగ్జామ్ రోజు గాబరా కాకుండా, జర్నీ ప్లాన్ పెట్టుకోకుండా, సో టెన్షన్స్ లేకుండా పోవచ్చు అనమాట, ఓకేనా. సో దీనివల్ల మీరు ఎగ్జామ్ హాల్లో కొంత టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు రైల్వే నుంచి ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇయర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనము. సో దాదాపుగా దేశవ్యాప్తంగా 1,08,00,000 మంది ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అభ్యర్థులు కొంత జాగ్రత్తగా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీకు తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీనివల్ల మీకు అంటే టెన్షన్స్ పడకుండా ఉన్నట్లయితే మీకు కొంచెం మార్క్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రేపు మీకు ఈవెంట్స్ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఈవెంట్స్ ఒక లిస్ట్ అనేది ఇస్తారు. సో అందులో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గ్రూప్ డికి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అనమాట క్యాండిడేట్స్ అందరికీ కూడా. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.